హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 1 జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క హైలో గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ విషయాన్ని పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం హై వచ్చేసి 2900 గాను, లో వచ్చేసి 2800 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా అదానీ పోర్ట్స్ హై వచ్చేసి 1050 గాను, లో వచ్చేసి 1010 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1125 గాను, లో వచ్చేసి 1085 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత బజాజ్ ఫైనాన్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 7400 గాను, లో వచ్చేసి 7250 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత దివిస్ ల్యాబ్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 3950 గాను, లో వచ్చేసి 3850 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1730 గాను, లో వచ్చేసి 1690 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1010 గాను, లో వచ్చేసి 980 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1630 గాను, లో వచ్చేసి 1580 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1940 గాను, లో వచ్చేసి 1890 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత రిలయన్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 2610 గాను, లో వచ్చేసి 2560 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సన్ ఫార్మా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1280 గాను, లో వచ్చేసి 1240 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యూపీఎల్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 600 గాను, లో వచ్చేసి 580 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. రేఖామాతంగా నేను కొన్ని కంపెనీల యొక్క స్టాక్ గురించి చెప్పే ప్రయత్నం చేసిన. మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు ఓవరాల్గా చూస్తే కనుక ఇక్కడ మీరు ఓఎన్జీసీ కంపెనీ కానీ, నెక్స్ట్ ఇంకోటి బీపీసీఎల్ కంపెనీ కానీ, ఈ రెండు మ్యాక్సిమం మనకు ఫస్ట్కి మనకు కొద్దిగా నెగిటివ్ ట్రెండ్లో కొనసాగడానికి ఛాన్స్ అయితే ఉంది. కొంచెం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రేడ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.